ప్రతి ఇయర్ కొత్త ఫోన్స్, కొత్త ల్యాప్‌టాప్స్, కొత్త గ్యాడ్జెట్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు. కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అని. సస్టైనబుల్ గ్యాడ్జెట్స్ అంటే స్థిరమైన గ్యాడ్జెట్స్. కానీ ఒక సింపుల్ డౌట్, మీ ఫోన్ నిజంగానే నేచర్‌కి ఫ్రెండ్లీయా? లేదా జస్ట్ మార్కెట్ ట్రిక్కా? ఈ వీడియోలో మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. గ్యాడ్జెట్స్ ప్లాంట్ మీద ఇంపాక్ట్, సస్టైనబుల్ టెక్ అంటే ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే గ్యాడ్జెట్స్ అనేవి 100% ఈకో ఫ్రెండ్లీ అవ్వగలవా? ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు గ్యాడ్జెట్స్ కొంటానే ఉంటాం ఆన్‌లైన్‌లో. ఈ గ్యాడ్జెట్స్ అనేవి వెనక జరిగే నిజాలేంటి? మనం ఒక ఫోన్ కొన్నప్పుడు అందులో చూసేదేంటి? స్టైలిష్ డిజైన్, ఫాస్ట్ వర్కింగ్, మెయిన్‌లీ కెమెరా క్వాలిటీ. కానీ ఒక్క ఫోన్ తయారవ్వడానికి వెనకాతల జరిగేదేంటి? మెయిన్‌లీ మీ ఫోన్‌లో వచ్చే కాంపౌండ్స్ లిథియం, కోబాల్ట్, రేర్ మెటీరియల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఐటమ్స్ అన్ని కావాలంటే మెయిన్‌లీ ఈ పనులైతే చేస్తాయి కంపెనీస్. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందే అడవుల్ని నరుక్కుంటూ వెళ్తారు. వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. లేబర్ ఎక్స్‌ప్లోటేషన్ కూడా జరుగుతుంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో హ్యూజ్ పవర్ నైతే యూజ్ చేస్తారు. మోస్ట్లీ కోల్డ్ ఫ్యూజల్ ఫ్యూయల్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మన కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలానే రిలీజ్ అవుతూ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతుంటది. చైనా నుండి, వియత్నాం నుండి, సౌత్ కొరియా నుండి షిప్, ఫ్లైట్, ట్రక్స్ ఇవన్నీ ప్రతి స్టెప్ పొల్యూషన్ తోనే ముడిపడి ఉంటది. సో రియాలిటీ ఏంటంటే మీ గ్యాడ్జెట్ ఓపెన్ చేయక ముందే నేచర్ ఆల్రెడీ సఫర్ అయిపోయింది. కంపెనీస్ అన్ని ఈ సబ్స్టైనబుల్ అనే వర్డ్ ని ఈజీగా యూజ్ చేస్తారు. కానీ యాక్చువల్ సబ్స్టైనబుల్ అంటే ఏంటి? నేను చెప్తాను చూడండి ఈ పాయింట్స్. లెస్ హార్మ్ఫుల్ మెటీరియల్స్, లెస్ పవర్ యూజెస్, లాంగ్ లాస్టింగ్ గ్యాడ్జెట్స్, ఈజీ రిపేర్ పాసిబుల్, ఈజీ రీసైక్లింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫోన్స్ అన్ని ఇయర్లీ అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాటరీస్ ని రీప్లేస్ అయితే చేయలేం. రిపేర్ కాస్ట్ ఆల్మోస్ట్ న్యూ ఫోన్ ప్రైస్ లాగే ఉంటుంది. సో సస్టైనబుల్ టెక్ అంటే అది ఒక కాన్సెప్ట్ మాత్రమే. అది వినడానికి చాలా బాగుంటుంది. రియాలిటీలో చూస్తే మనం చాలా దూరంలో అయితే ఉన్నాం ఈ సస్టైనబుల్ కాన్సెప్ట్ కి. అసలు ఈ గ్రీన్ వాషింగ్ మార్కెటింగ్ మోసం ఏంటి? మీరు అబ్జర్వ్ చేశారా? ప్లాస్టిక్ ఫ్రీ బాక్స్ అంటారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటారు, 2030 కల్లా కార్బన్ ని న్యూట్రల్ చేస్తానంటారు. కానీ ఇది చాలా సార్లు గ్రీన్ వాషింగ్. ఎగ్జాంపుల్, చార్జర్ బాక్స్ లో ఇవ్వకపోవడం. దీనికి కారణం వచ్చి ఈకో ఫ్రెండ్లీ డిసిషన్ అని చెప్పడం, కానీ ఫోన్ ప్రైస్ పెంచడం, యూజర్స్ మళ్ళీ సపరేట్ గా చార్జర్లు కొనడం. రియాలిటీ ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గదు, కంపెనీస్ కి ప్రాఫిట్ అనేది పెరుగుతుంది ఇలా చేయడం వల్ల. స్మాల్ గ్రీన్ స్టెప్ ని బిగ్ మార్కెట్ డ్రీమ్ గా మార్చడం, అదే గ్రీన్ వాషింగ్. మీకు ఒక డౌట్ వచ్చి ఉంటది, నిజంగా ఈకో ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ అనేవి ఉన్నాయా అని. హానెస్ట్ గా నేను చెప్పాలంటే 100% ఈకో ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ కొన్ని బ్రాండ్స్ అయితే ట్రై చేస్తున్నాయి. అందులో మెయిన్ గా రీసైకిల్ చేసేది ఏంటంటే రీసైకిల్డ్ అల్యూమినియం ని యూజ్ చేయడం, మోడ్యులర్ ఫోన్ ఈజీగా రిపేర్ చేసుకోవడం, లాంగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, రిన్యూవబుల్ ఎనర్జీ ఫ్యాక్టరీస్. బెస్ట్ ఈకో ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ అంటే 5 to 7 years యూజ్ చేయగలిగే గ్యాడ్జెట్స్. ఈకో ఫ్రెండ్లీ అంటే పర్ఫెక్ట్ కాదు, ఎర్లీ కన్నా కొంచెం బెటర్. మెయిన్లీ ఇందులో డేంజరస్ ఏంటంటే ఈ వేస్టింగ్. ఈ వరల్డ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ వేస్టింగ్. ఓల్డ్ ఫోన్స్, బ్రోకెన్ చార్జర్స్, డెడ్ బ్యాటరీస్, అవుట్డేటెడ్ ల్యాప్టాప్స్. మెజారిటీ ఈ వేస్ట్ అనేది రీసైకిల్ అనేది జరగదు. పూర్ కంట్రీస్ కి ఈ వేస్ట్ ని డంప్ చేస్తారు. టాక్సిక్ కెమికల్ సాయిల్ లో గానీ, వాటర్ లో గానీ మిక్స్ అవుతుంది ఈ వేస్ట్ వల్ల. ఇలాంటి వేస్ట్ వల్ల చాలా కంట్రీస్, పూర్ కంట్రీస్ అనేది చాలా సఫర్ అవుతున్నాయి. వాళ్ళకి కొత్త కొత్త డిసీజెస్ అనేవి వస్తున్నాయి. యూజర్స్ గా మనం ఏం చేయాలంటే సస్టైనబుల్ ఫ్యూచర్ లో యూజర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. నేను సింపుల్ గా చెప్పగలిగేది ఏంటంటే మీ ఫోన్ ని లాంగ్ టైమ్ ని యూజ్ చేయండి. అన్నెసెసరీ అప్డేట్స్ అన్ని అవాయిడ్ చేయండి. రిపేర్ పాసిబిలిటీ ఉంటే రిపేర్ చేసుకోండి. ఆథరైజ్డ్ రీసైక్లింగ్ సెంటర్స్ కి యూజ్ చేయండి. బ్రాండ్స్ ని క్వశ్చన్ చేయండి క్వాలిటీ ఇవ్వమని. బెస్ట్ ఈకో ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ ఏంటి? మీ దగ్గర ఆల్రెడీ ఉండే గ్యాడ్జెట్ ని లాంగ్ టైం యూజ్ చేయడం. సో నా తరపు ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఫ్యూచర్ లో వచ్చే గ్యాడ్జెట్స్ అనేవి ఈకో ఫ్రెండ్లీ అవ్వగలవా? నా ఆన్సర్ అయితే 100% కాదని చెప్తాను. కానీ తక్కువ హార్మ్ఫుల్ అయితే ఇవ్వగలవు. రియల్ సస్టైనబిలిటీ అంటే ఎక్కువ కొనడం కాదు, స్మార్ట్ గా యూజ్ చేయడం, లైఫ్ టైం రీయూజ్ చేయడం. టెక్నాలజీ ఫ్యూచర్ ని అయితే సేవ్ చేయదు, రెస్పాన్సిబిలిటీ యూజర్స్ మాత్రమే ఫ్యూచర్ ని సేవ్ చేయగలరు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. మోర్ టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి, గేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ లో
మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్‌కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎక్సైటింగ్ డీల్స్ అన్నీ వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్‌కి. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.